వాడిక్కడే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ప్రైమ్ వీడియోలో ఎవరైనా ది పవర్ సిరీస్ని కానీ కంటిన్యూ చేస్తుంటే ఎపిసోడ్ 6 అనేది ఇప్పుడు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇదొక ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్. నెంబర్ 2, లూపిన్ పార్ట్ 3. 1 and 2 అయితే మీకు చూడ్డానికి నచ్చుతాయి. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. సీజన్ 3కి సంబంధించి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, ఆల్ డబ్బుడ్ వర్షన్స్వి. సో సీజన్ 3ని ప్రీమియర్ చేయబోతున్నారు October 5th in 2023 ఇయర్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 3, ఫాస్ట్ 10 పార్ట్ 1. మరొక న్యూ ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేశారు, ఆల్ లాంగ్వేజ్వి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. మనం ఈ మూవీని May 19th బిగ్ స్క్రీన్లో చూడబోతున్నాం. నెంబర్ 4, ట్విలైట్. 2008 to 2012 వరకు వచ్చిన టోటల్ 5 పార్ట్స్ని మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. మనకి తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే, లయన్స్గేట్ స్టూడియోస్ వారు వచ్చేసి ట్విలైట్ని సిరీస్ రూపంలో మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. సో దీనికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. నెంబర్ 5, రీసెంట్గా G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన బెస్ట్ సిరీస్ తాజ్. సీజన్ 1ని చూసిన వారు ఖచ్చితంగా సీజన్ 2 కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంత త్వరగా ప్రీమియర్ చేస్తారు అనుకోలేదు. అంటే సీజన్ 1తోనే సీజన్ 2 షూటింగ్ని కూడా కంప్లీట్ అయితే చేసుకున్నట్టున్నారు. అందుకే ఇంత త్వరగా ప్రీమియర్ అయితే అవుతుంది. May 12th ప్రీమియర్ చేస్తున్నట్టు ఆఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 1ని చూసిన వారు ఖచ్చితంగా 2ని అయితే చూస్తారు. కంటిన్యూషన్గా ఉంది కాబట్టి ఇంకా 1ని చూడని వారు ఇప్పుడే స్టార్ట్ చేయండి, మీకు నచ్చుతుంది. మనకి G5 ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 6, కస్టడీ. మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ టైమ్లెస్ లవ్. రిలీజ్ April 23rd ఆన్ జంగ్లీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. నెంబర్ 7, ఏజెంట్. మూవీ నుంచి సెన్సార్ అండ్ ఫైనల్ రన్ టైం అయితే రివీల్ చేశారు. సెన్సార్ U/A. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes అయితే మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. నెంబర్ 8, సైంధవ్. ఇందులో ఫీమేల్ లీడర్లో రుహానీ శర్మ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. సో తన క్యారెక్టర్ లుక్ని అయితే రివీల్ చేశారు. ఇందులో రుహానీ శర్మ అలియాస్ డాక్టర్ రేణుకి అయితే కనబడబోతుంది. నెంబర్ 9, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు మరొక క్రైమ్ సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు. ఇది మలయాళం ఒరిజినల్ సిరీస్కి అయితే వస్తుంది. సిరీస్ టైటిల్ కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ సిరీస్ మనకి త్వరలో ప్రీమియర్ అయితే ఉంటుంది. టోటల్ 7 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 10, లాస్ట్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన కాజల్ అగర్వాల్ న్యూ ఫిలిం. ఇదొక హారర్ కామెడీ ఫిలిం అయితే వచ్చింది. తెలుగు వర్షన్ అనేది ఇంకా మనకి G5 ప్లాట్ఫామ్లో అయితే రాలేదు. జీ తెలుగు వారు శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి ఈ సండేకి ప్రీమియర్ చేయబోతున్నారు. ఆఫ్టర్నూన్ 12:30 PM శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి జీ తెలుగులో కానుంది. సో దీని తర్వాత ఏమైనా G5 ప్లాట్ఫామ్ వారు అప్లోడ్ అయితే చేయవచ్చు తెలుగు వర్షన్. నెక్స్ట్ నెంబర్ 11, 2004 ఇయర్లో వచ్చిన మూవీ 7G బృందావనం కాలనీ. ఈ మూవీని చూడని వారు ఎవరైతే ఉంటారనుకుంటున్నాను, అందరు చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సెల్వ రాఘవన్ గారు వచ్చేసి 7G బృందావనం కాలనీ పార్ట్ 2 అంటే సీక్వెల్ అయితే తీయబోతున్నారు ఈ డైరెక్టర్ గారు. సో దీనికి సంబంధించిన షూట్ వర్క్ దిస్ ఇయర్ జూన్ మంత్ నుంచే బిగిన్ చేయబోతున్నారట. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలంటే మనకి పార్ట్ 1లో యాక్ట్ చేసిన రవికృష్ణ గారే ఈ మూవీలో కూడా లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే మనకి పార్ట్ 1లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చచ్చిపోతుంది కదా, సోనియా. సో కొత్త హీరోయిన్ అయితే మనకి ఈ సీక్వెల్ అయితే కనబడబోతుంది. నెక్స్ట్ నెంబర్ 12, రామ్ పోతినేని అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇళ్ళ నుంచి మరొక కాంబో ఫిలిం అయితే వస్తుంది. మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే ఇస్మా శంకర్ 2 స్టోరీ అనేది రెడీ అవుతుంది. ఇలా కాంబోలో ఇదే ఫిలిం ఉండబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. స్టిల్ ఇప్పటికి ఇస్మా శంకర్ 2 అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇస్మా శంకర్ 2 వస్తుందా లేకుంటే న్యూ స్టోరీతో న్యూ మూవీ వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. ఫ్యూచర్లో ఇలా కాంబోలో ఒక ఫిలిం అయితే వస్తుంది. నెంబర్ 13, SSMB 28th ఫిలిం. ఫస్ట్ లుక్తో ఆల్రెడీ ఫ్యాన్స్ని సాటిస్ఫాక్షన్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేసి ఇంకా ఈ మూవీ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అప్డేట్ వచ్చేసి మూవీ టైటిల్. సో టైటిల్ అనౌన్స్మెంట్ గురించి న్యూస్ ఏంటంటే May 31st టైటిల్ని రివీల్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 14, పుష్ప 2. దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. అన్అఫీషియల్గా 2 months బ్యాకే వచ్చింది, మీకు అప్డేట్ కూడా చేశాను. యాక్టర్ జగపతి బాబు గారు ఇందులో ఒక క్రూషియల్ రోల్ అయితే చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఆఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కిసీ కా భాయ్
కిసీకి జాన్ ప్రమోషన్ ఈవెంట్లో జగపతి బాబు గారు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు పుష్ప 2లో నేను యాక్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి. సో సుకుమార్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీస్లో ఆల్రెడీ జగపతి బాబు గారు నాన్నకు ప్రేమతో అండ్ రంగస్థలంలో అయితే యాక్ట్ చేశారు. ఇది థర్డ్ ఫిల్మ్ అయితే ఉంది. నెంబర్ 15 ఏజెంట్. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏప్రిల్ 23కి వరంగల్లో ఉండబోతుంది. ఈవినింగ్ 5 PM అయితే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 16 ఎస్విసి అండ్ సుకుమార్ రైటింగ్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ. ఇది ఆశిష్ సెకండ్ ఫిల్మ్. ఇందులో ఫీమేల్ లీడర్లో వచ్చి ఈవెన్ అయితే కనబడుతుంది. మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి మేకర్స్ నుంచి మోర్ అప్డేట్స్ అనేవి ఫ్యూచర్లో రివీల్ చేయబోతున్నారు. లైక్ సాంగ్స్, టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 17 ఆది పురుష్ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ జై శ్రీరామ్. ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్ అయితే ఉంది. చూడని వారు ఒకసారి సాంగ్ అయితే చూడండి. సాంగ్ అయితే బాగానే ఉంది కానీ బట్ అంత గూస్ బాంబ్స్ వచ్చే విధంగా అయితే లేదు. నెక్స్ట్ నెంబర్ 18 కిసీ కా భాయ్ కిసీకి జాన్. ఎస్టర్డే మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే యావరేజ్ థియేట్రికల్ రన్ అనేది జరుగుతుంది. సో ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ గురించి చెప్పాలంటే 15+ CR వరకు ఇండియాలో ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ 19 విరూపాక్ష. ఈ ఫ్రైడేకి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే థియేటర్స్లో రన్నింగ్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్గా రన్ అవుతుంది. సో ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ గురించి చెప్పాలంటే 12+ CR వరకు ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే వచ్చాయి. నెంబర్ 20 మామ మశ్చింద్ర స్టారింగ్ సుధీర్ బాబు. ఆఫీషియల్ టీజర్ అయితే లాంచ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఒకసారి చూడండి, మీకే నచ్చుతుంది. సో టీజర్లో మనకి చూపించారు చాలా లుక్స్ అయితే మనకి సుధీర్ బాబు గారి. సో 3 రోల్స్లో మనకి ఈ మూవీలో సుధీర్ బాబు గారు కనబడబోతున్నారు. ఒక యూనిక్ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. 6 ప్యాక్ అంటే పిక్చర్ అన్యాయి జనరేషన్ గుంటలందరికీ. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నాడు, ఫ్యామిలీ శుభ్రంగా చూసుకుంటాడు అనుకోవచ్చు కదేంటి. నెంబర్ 21 పత్తుతల OTT. దీని గురించి ఆల్రెడీ 2 times అయితే అప్డేట్స్ అయితే ఇచ్చున్నాం. ఈ మంత్ లాస్ట్ వీక్లో ప్రీమియర్ ఉంటుంది అని చెప్పేసి నా అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేసుకున్నారు. ఏప్రిల్ 27కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. డబ్బుడ్ వర్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి, డబ్బుడ్ వర్షన్స్ అయితే రావు. నెక్స్ట్ నెంబర్ 22 లవ్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్గా వచ్చిన మూవీ సింధూరం. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, తెలుగు లాంగ్వేజ్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Stop stalling in the doorway and cancel the cruise control. Switch it in the manual.